అండి నమస్తే, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో సాయంత్రం టైము పొప్పటి చెట్లు అయితే ఇంటికనే కదా, వాటికి కొన్ని పండ్లు అయితే మగ్గి ఆల్రెడీ పైన పక్షులు తింటున్నాయి. సరే తినండి, కాకపోతే అవి కొట్టి వదిలిపెడతాయి, కిందంతా పడిపోతున్నాయి. ఒక 2-3 చెట్లకు అయితే కొన్ని కాయలు ఉన్నాయి, తెంపుదాము రండి. మేకలు గోల నా బండి సౌండ్ ఉన్నదంటే ఒకటే అరుస్తూ ఉంటాయి. ఇవి పెడతా కాసేపు, ఎందుకంటే మనం పని చేసుకోలేము. ఇవి తింటా ఉంటే మనం ఏదైనా పని చేసుకోవచ్చు. ఈ వాస్తవానికి నేను తీసుకొచ్చింది కేవలం ఎరువు కోసమేనండి. ఏదో పెంచాలి, ఏదో వీటిని అమ్మాలి, ఏదో అని ఏం లేదు. నాకు ప్రస్తుతానికి గ్రౌండ్లో కలుపు పడుతుంది కదా, ఆ కలుపు అదేవిధంగా ఇట్లాంటి సుబాబుకు సంబంధించిన చెట్లు బాగుంటాయి నా ఏరియాలో. ఇట్లా కొమ్మలు తీసుకొచ్చిందంటే అవే తింటాయి కదా అని ఆలోచనతో వీటిని తీసుకొచ్చిన. ఇప్పుడు తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది, కొంచెం పెద్దగా అయింది. ముఖ్యంగా ఇక్కడ నా దగ్గర వదిలిపెట్టిందంటే ఫస్ట్ ఈ ఆకులు తింటలేవు, డైరెక్ట్ కాయలనే. అందుకోసం కట్టేసి వస్తాను ఒక వారం నుండి. ఎందుకంటే ఆయనతో మనం కందుల రేటు తెలుసు ఇప్పుడు ఎట్లున్నదో. అందుకోసం ఒక 4 రోజులు తర్వాత ఈ విధంగా మనకు ఎండుతున్నాయి చూడండి, మీరు గమనిస్తే అవపడుతుంది. ఈ విధంగా ఎండిన తర్వాత మనకు కందిపప్పు అనేది రెడీ అవుతుంది కదా. ఇప్పుడే వదిలిపెట్టినాం అనుకో మొత్తం ఖతం చేస్తున్నాయి. వస్తుంది ఇది వస్తుంది. ఇల్లు పలిగిపోయినాయి. ఓకే, ఓకే. కింద పడితే ప్రస్తుతానికి అయితే ఇవి కాయలు ఉన్నాయి, కానీ కొంచెం దూరగా కూడా కాలేదు. దూరగా అయితే తింటే బాగానే ఉంటుంది, కొంచెం టైం పడుతుంది వీటికి. ఇవి నేను రీసెంట్గా అంటే ఒక 2 రోజుల క్రితము 3 డజన్లు అయితే కావచ్చు కోసిచ్చిన. తొక్క ఇంత మందంగా ఉన్నది అంటే ఇంకా పూర్తి స్థాయి మగ్గలేదని అర్థం. సహజంగా పంతున్నాయి కాబట్టి టేస్ట్ మాత్రము అసలు కాంప్రమైజ్ లేదు, ఖతర్నాక్ టేస్ట్ ఉంటుంది. చూద్దాం ఒక 2 రోజుల తర్వాత ఇవి మగ్గుతాయి. ఒక గిల కోద్దాం అనుకుంటున్నా, ఇవాళ కోద్దామని అనుకున్నా. కొంచెం సొన మనం పైన పడ్డా కానీ బట్టలు అయితే అక్కర్రాదు. ఇక మొత్తం కంప్లీట్గా ఆ ప్లేస్ మొత్తం పెద్దగా ఇట్లా మనకు బ్లాక్ అయిపోతుంది. నేను నిజంగా అసలు ఈరోజు మాత్రం నేను హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అండి. ఎందుకంటే కంప్లీట్గా మన కలర్ కూడా చేంజ్ అవుతుంది అని పడిపోయింది. కంపల్సరీ కోయాలి, లేకపోతే ఎందుకంటే కింద కాయలు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. వేరే షర్ట్ వేసుకొచ్చుకుంటాను. ఇది ఇంతకు ముందు పెట్టినా కదా, అవి ఖతం చేసినాయి, మళ్ళీ అరుస్తూ ఉన్నాయి. తినండి. ఓకే, డైలీ చూస్తా. మార్నింగ్ కూడా చూసినప్పుడు నాకు ఏదో డౌట్ వచ్చింది. ఇది చెట్టు నేను సపోర్ట్ పెట్టినా కానీ మరి ఆ సపోర్టు సింగిల్ కర్రలే పెట్టినా నేను. ఇది పైకి కట్టాలంటే ఇది ఒక టాస్క్ నాకు. ఇది వాస్తవానికి కొంచెం ఇవి పెట్టే ఉన్నదని చెప్పచ్చు. దారము కర్రకు మధ్యలో పడ్డది. మరొకసారి ట్రై చేస్తా.
ఓకే కొంచెం మనకు పట్టు మిస్ అయిందా, కొంచెం పట్టు మిస్ అయినా కానీ మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. చెయ్యి జారిపోయింది అనుకో, జారుతుంది. ఓకే ఓకే ఆటోమేటిక్గా ఈ రంగు వచ్చిందంటే కంప్లీట్గా అయినట్టే. చిన్నప్పుడు క్రికెట్ ఇప్పుడు పనిచేసింది. వాస్తవానికి మన తెంపిన పండు మాత్రం చాలామంది అయితే తిన్నరండి, చాలా ఇష్టపడ్డరు. దానికి ఒక హ్యాపీ ఒకటి ఉంది. బయటికి రావడమే ముట్టుకోగానే ఊడిపోయింది. అద్భుతంగా మగ్గింది. ఇక ఇంకోటి ఉంది చూడండి. ఓకే, 2 పండ్లు. ఇదైతే మనకి సలాగు పెట్టినప్పుడు గీరకపోయి ఇట్లా అయింది. పర్లేదు, ఇది కూడా కాదు. తీయవే. ఏయ్ బ్రౌనీ. ఇప్పుడు తింటానని చూస్తా ఉన్నది. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనకు ఇది చాలా మగ్గి ఉన్నది. ఇది బాగానే ఉంది. ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇదైతే సూపర్ టేస్ట్ ఉన్నది. నా దగ్గర ఉన్న నాటుకోళ్ళకి అయితే ఎటువంటి మందులు అయితే నేను వేయనండి. సాధారణంగా అవి నా దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్నే ఈ పండ్లు కానీ, పడిపోయిన పండ్లు కానీ, వేరే వేరే పురుగు పుట్ల తినుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి అయితే దానా ఏం లేదు. నేను ఎందుకంటే సపరేట్గా వాటికి దానా కూడా తీసుకురాలేదు. ఇక దానా అయితే అలవాటు అవుతాయి, వాటి న్యాచురాలిటీ కోల్పోతాయి అన్నట్టు. అవి ఇక మనమే వేస్తేనే తినే అవకాశాలు ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు మనకు మామూలుగా గ్రౌండ్లో పోయి వాటికై అవి తినాయి. అందుకోసం దానా ఏం తేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మందు తినడం కోసం మాత్రం ఇగో చూడండి, ఇది తీసుకొచ్చిన. ఇది మనకు 90 రూపీస్ పడింది. జస్ట్ మనకు ఈ బియ్యానికి మాత్రం మనం ఈ మందు పట్టేలాగా వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.